కొన్ని సంఘాల్లో ఎలా ఉంటుందంటే, నా మటుకు నేను చూసినాను, అక్కడక్కడ వెళ్ళినప్పుడు వాళ్ళు దేవునికి దశమ భాగం ఇస్తే వాళ్ళ పేరు రాసి పక్కకు వాళ్ళు ఎంత దశమ భాగం దేవుడికి ఇచ్చారు అనేది రాయాలి. కొందరు మీటింగ్స్, ఏదైనా సంఘములో మీటింగ్స్ అవుతుంటే, కొన్ని సంఘాలు, అన్ని సంఘాలుగా సంఘములో మీటింగ్ అవుతుంటే సంఘ పెద్దలు ఎంత ఇచ్చారనేది రాయాలి. విశ్వాసులు ఎవరు ఎంత ఇచ్చారనేది రాసి దానిని ఏం చేయాలంట, నిలబడి చదవాలి. ఒక పుస్తకంలో రాసుకో, ఒక కాపీలో రాసి. మరికొందరు దేవుడికి కానుక అంటే రైస్, ధాన్యం ఏదైనా ఇస్తున్నా, ఇంకేవైనా ఇస్తున్నా, వాటిని ఫోటోలు కొట్టి దాన్ని తీసి ఈ యొక్క సోషల్ మీడియాలో లేదా సంఘానికి సంబంధించినటువంటి కొన్ని గ్రూప్స్ ఉంటాయి, వాటిలో పెట్టేయాలి. దేవుని పిల్లలారా, వీటన్నిటికీ వాక్యము ఒప్పదు, ఒప్పుకోదు. హల్లెలూయా, హల్లెలూయా. కొందరు సంఘానికి ఫ్యాన్లు ఇప్పిస్తుంటారు, మరికొందరు ఇలాంటి సౌండ్ సిస్టమ్ ఇప్పిస్తుంటారు. వాటిపైన వాళ్ళ పేర్లు రాసుకుంటారు. మన సంఘంలో ఆ దాపరం, ఆ నీచం లేదు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళ పేర్లు రాసుకుంటారు, వాళ్ళ పేర్లు ఆ ఫ్యాన్ మీద వాళ్ళ పేర్లు రాసి, ఆ ఫ్యాన్ కింద ఎవరు కూర్చోవాలిగా? వాళ్ళే. ఎవరు? వాళ్ళే వచ్చి చూస్తారు. ఈ ఫ్యాన్ లో కింద మా పేరు ఉంది, ఇంకెవరు కూర్చున్నా పక్కకు తోసేసి కూర్చోడు. ఇలాంటి పరిస్థితులు వద్దండి. హల్లెలూయా, హల్లెలూయా.